హలో స్టూడెంట్స్, ఏపీ ఫీజు రియంబర్స్మెంట్ 2025కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అండి. స్టూడెంట్స్ అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు, మాకు ఇంకా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది ఇంకా పడలేదు, ఎప్పుడు పడుతుంది అనేసి అడిగారు. అయితే మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన పెండింగ్ అమౌంట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఏ విద్యార్థులు అయితే ఈ యొక్క 3 పనులు చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అనేది పడుతుందండి. మరి ఆ 3 పనులు ఏంటి, అంతేకాకుండా 2023 పెండింగ్ అమౌంట్ నిధులు ఎప్పుడు వేస్తారని చాలా మంది అడిగారు. వీటన్నిటి గురించి కూడా వీడియోలో క్లారిటీ ఇస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దండి, చివరిదాకా చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే మనకి 2024-25 అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన పెండింగ్ అమౌంట్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఏవైతే ఉన్నాయో విద్యార్థులందరికీ కూడా సెప్టెంబర్ నెల నుంచే డబ్బులు అయితే వేస్తూ వస్తున్నారు. అయితే మనకి సెప్టెంబర్ నెలలో ఏంటంటే మనకి 394 కోట్ల రూపాయలు మాత్రమే ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేశారు. కానీ మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం పూర్తి శాతంగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అయితే విడుదల చేయడం జరిగింది 2024 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి. అయితే 2024 పెండింగ్ అమౌంట్ అనేది ఇప్పటికీ మాకు ఇంకా క్రెడిట్ అవ్వలేదు, మా కాలేజ్ అకౌంట్స్ కూడా పడలేదు, మేము చెక్ చేసుకున్నాము అని చాలా మంది స్టూడెంట్స్ అయితే అడిగారు. మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే జ్ఞానభూమి పోర్టల్లో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలండి. నిన్నే ఈ యొక్క జ్ఞానభూమి పోర్టల్ అనేది అప్డేట్ చేశారండి. సో మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా అప్డేట్ అయి ఉంటాయి. మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా సెక్రటేరియట్ వెరిఫికేషన్ అని ఉంటుందన్నమాట. అక్కడ మీకు ఎవరికైతే పెండింగ్ అని చూపించిందో వారందరికీ కూడా ఇప్పుడైతే ఎలిజిబుల్ అని చూపిస్తుంది. నేనైతే క్రాస్ చెక్ చేశాను. మీరు కూడా ఒకసారి మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. మరి ఎలా ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే చేశాను అనమాట, స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్. ఈ వీడియో టాప్ లో ఇక్కడ మీకు పాపప్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ యారో మార్క్ కూడా ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి వెంటనే ఆ వీడియో పూర్తిగా కంప్లీట్ గా చూసి ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేను క్లియర్ కట్ గా వీడియోలో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టెప్ బై స్టెప్. సో ఆల్రెడీ ఎవరైతే చూసుకుని ఉంటారో అప్లికేషన్ స్టేటస్ మీరు కూడా ఇంకొకసారి అయితే చెక్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనకి పోర్టల్ అయితే అప్డేట్ చేశారండి. సో మీరు వెబ్సైట్ లో ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూస్తున్నప్పుడు మీకు ఈ యొక్క సెక్రటేరియట్ వెరిఫికేషన్ దగ్గర ఎలిజిబుల్, అంతేకాకుండా ఓటీఏ కంప్లీటెడ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇలా మీకు వచ్చినట్లయితే మాత్రం ఒక వారం రోజులు అయితే ఆగండి. మీకు అమౌంట్ అయితే డెఫినెట్లీ మీరు ఓసీ లేదా బీసీ స్టూడెంట్స్ అయితే మీ యొక్క కాలేజీకి పడుతుంది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే మీ యొక్క స్టూడెంట్ అకౌంట్కి అయితే అమౌంట్ అనేది పడుతుంది అనమాట. అలాగే కాలేజెస్లో చాలా మంది విద్యార్థులకు అయితే నేను నోటీస్ చేశాను, మీరు కాలేజెస్లో తంబు అయితే వేయలేదు. ప్రతి ఒక్కరు కూడా ఇది మ్యాండేటరీగా చేసుకోవాలి. ఇది చేస్తేనే మీకు నెక్స్ట్ స్టెప్స్ అయితే అన్లాక్ అవుతాయి. సో అది మాత్రం గుర్తుంచుకోవాలి. ఇది చేయకపోతే అమౌంట్ అయితే అస్సలు క్రెడిట్ అవ్వదు. అలాగే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఏమైనా కానీ ఈ మధ్య కాలంలో ఏమైనా అప్డేట్ చేసినట్లయితే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం వెల్ఫేర్ ఆఫీసర్ని అయితే కాంటాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా మీ డీటెయిల్స్ అయితే ఈ యొక్క జ్ఞానభూమి పోర్టల్ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీ, వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పనులన్నీ చేసుకున్న వారికి డెఫినెట్లీ అమౌంట్ అనేది 1 వారం నుంచి 2 వారాల్లో గ్యారంటీగా పడుతుందన్నమాట. మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందరికీ కూడా ఒకేసారి వెయ్యాలంటే కష్టం అనమాట. ఇక 2023 పెండింగ్ అమౌంట్ డబ్బుల విషయానికి వచ్చినట్లయితే నవంబర్ నెలలోనే మన ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేసే ప్లానింగ్లో అయితే ఉన్నట్లు మాకైతే అప్డేట్ ఉందండి. సో ఇంకా దీని గురించి ఫర్దర్ అప్డేట్స్ వస్తే మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడి వరకు మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ స్టూడెంట్స్. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు స్టేటస్లో ఏమని చూపిస్తుందో కామెంట్ చేయండి. ఎవరికి అమౌంట్ పడింది, ఎవరికి పడలేదని కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇదన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.